చాలా కలగానే మిగిలిపోయే అవకాశం ఉంటుందని మనం చేస్తాం. రైట్. బీఆర్ఎస్ నుంచి గరిపుల్లి సతీష్ గారు జాయిన్ అయ్యారు. సతీష్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మొత్తం మీద మీరు చూస్తా ఉన్నారు, రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తున్నారు, అంటే అటు ఈసీపై ఇటు బీజేపీపై. అంటే ఈ రెండు పార్టీలతో మీ పోరాటం ఏ పార్టీకి సపోర్ట్ ఇస్తారు? మేము అంటే ప్రజలకు రాజ్యాంగబద్ధంగా దీంట్లో ఏ పార్టీ ప్రజల వైపు ఉందంటారు? అట్లానే అండి. ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నమ్మి ఈ రోజు ప్రజలందరూ వచ్చి ఓట్లు వేస్తున్న పరిస్థితి. అలాంటి ఎలక్షన్ కమిషనే కట్టుదిట్టంగా లేకపోవడం, లేకపోతే కొంత ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు కొమ్ము కాసే ప్రయత్నం చేయడం కేంద్రంలో, లేకపోతే ఇంకో విధంగా చేయడం అనేది పద్ధతి కాదనేది ఈరోజు చెప్తాం. ఇప్పుడు ఉటావుటి 45 లక్షల మంది గడిచిన 10 ఏళ్లలో మీరు అధికారంలో ఉన్నారు. 10 ఏళ్లలో మీరు ఒక్కసారి కూడా ఈసీపై ఆరోపణలు చేయలేదని ఇక్కడ ఆరోపణ ఉంది కదా. అట్లా కాదు, మళ్ళీ ఇప్పుడు ప్రతిదాన్ని రాజకీయం చేద్దండి దయచేసి. ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు 68 లక్షల మందిని తీసేయడం అనేది మామూలు విషయం కాదు. ఏ ప్రాతిపదిక తీసేసిరు హుటాహుటిన? అది జిల్లా లెవెల్లో కానీ, జిల్లా లెవెల్ అధికారులు కానీ, గ్రామ లెవెల్ అధికారులు ఇప్పుడు ఏమంటారు, చనిపోయిన వాళ్ళు కానీ, లేకపోతే వేరే దేశాలకు అంటే వేరే ప్రాంతానికి తరలి వెళ్ళిన వాళ్ళు కానీ అట్లా తీసేసినామని చెప్తా ఉన్నారు. అంటే అంత సులువైన పద్ధతి, అంత సింపుల్ గా అయ్యే పని కాదు కదా నిర్ధారించడం అనేది. సో గ్రామ లెవెల్లో, గ్రామ పరిధిలోంచి వాళ్ళు మండల పరిధి, మండల జిల్లా, రకరకాల రాష్ట్రము, ఇట్లా రకరకాలుగా అన్ని విధాలుగా పర్యవేక్షించి చూసుకొని చేయాల్సిన పద్ధతిని వీళ్ళు హుటాహుటిన చేయడం అనేది ఎంతవరకు పద్ధతి ఒకసారి గమనించాలి. రెండోది, ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు రాజకీయాలన్నీ పక్కకు పెట్టండి సార్, రాజకీయాలన్నీ పక్కకు పెట్టి ఈరోజు మనం భవిష్యత్ ఎదుగుతున్న వాళ్ళము, నేటి భావి తరాలకు మనం భవిష్యత్తు బాటలు వేసే వాళ్ళము, చదువుకున్న వాళ్ళము, విద్యావంతులము, మేధావులు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది మనకు ఎలక్షన్స్ పెడతా ఉంటే ఫస్ట్ మనల్ని ఓటు హక్కు వినియోగించుకోవడానికి మనం అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టాల్సిన దుర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నాం. కొంత విలేజ్ లలో ఓట్లు వేస్తారు కానీ సిటీలో ఓట్లు లేని పరిస్థితికి మనం చూస్తా ఉన్నాం. అలాంటిది ఈ రోజు ఓటుని ఒక వాల్యూ అనేది, ఓటు హక్కు ఒక వాల్యూ అనేది తీసేసే దిశగా, లేకపోతే రిగ్గింగ్లను, లేకపోతే దొంగ ఓట్లను, లేకపోతే ఉన్న ఓట్లను తీసేయడము, లేకపోతే ఈసీకి ఇంత ఖర్చు పెట్టాలని చెప్తున్నప్పుడు ఈ రోజు రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాలలో ఖర్చులు ఎట్లా పెరుగుతా ఉన్నది మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం లక్షల కోట్ల రూపాయలు. ఎంత సింపుల్ గా చిన్న లీడర్ కావాలన్నా, ఎమ్మెల్యే కావాలంటే, కార్పొరేటర్ కావాలంటే ఉండాలి 4 కోట్లు ఉండాలి, 5 కోట్లు ఉండాలంటారు. ఎమ్మెల్యే కావాలంటే 10-20 కోట్లు 50 కోట్లు కావాలంటారు. అంటే ఇక్కడ మరి ఈసీ పెట్టిన లెక్క ఎంత, మనం ఖర్చు చేసేది ఎంత, ప్రజలు మాట్లాడుకుంటుంది ఎంత, ప్రజలకు ఇస్తుంది ఎంత, బహిరంగంగానే నాకు 4,000 ఇస్తారు, 5,000 ఇస్తారు అని మాట్లాడుతున్న సందర్భాలు కూడా మనం ఒక్కొక్కరు చూస్తా ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితి మనం ఖచ్చితంగా బయటికి రావాల్సిన అవసరం ఉంది. చదువుకున్న వాళ్ళందరూ కూడా, మేధావులందరూ కూడా ఈరోజు ప్రజలకు మేలు కొల్పే దిశగా, ఇటు ఈసీ కూడా చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకునే దిశగా పనిచేస్తే తప్ప ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడదు, మనం బాగుపడదు. రెండోదండి, ఎలక్షన్ కమిషన్ కు ఈరోజు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా అది ఏ పార్టీ అయినా కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఏమన్నా పథకాలు పెట్టే ఈరోజు మేనిఫెస్టోలో దొంగ హామీలో, లేకపోతే మేనిఫెస్టోలో కలవికాని హామీలు పెట్టే ఈ రోజు ప్రభుత్వంలోకి వస్తున్నారు. అది ఏ పార్టీ అయినా కానీ. ఈ రోజు పార్టీలోకి ఎగ్జాంపుల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నాం. అలవికాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ప్రజల్ని మోసం చేసినట్టే కదా. ఆ హామీలు 100 రోజులలో చేస్తున్న హామీలు చేయలేకపోతున్నారంటే ఖచ్చితంగా ప్రజల్ని మోసం చేసినట్టే, ఎలక్షన్ కమిషన్ ని మోసం చేసినట్టే, రాజ్యాంగాన్ని మోసం చేసినట్టే, ఈరోజు ప్రజల హక్కులను కూడా కలదట్టే కదా. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఈ కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అయితే తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు ధోరణి నడుపుతున్నారో అలాంటి కాంగ్రెస్ పార్టీని ఇలా తెలంగాణలో బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. అలవికాని హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ గుర్తును తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ చేస్తేనే రేపు ఇంకొక రాష్ట్రాలు కూడా బుద్ధి తెచ్చుకుంటాయి. ప్రజల్ని మోసం చేయొద్దు, ప్రజల్ని మోసం చేస్తే అది కేంద్రమైన అది మరి ఈ ప్రాంతీయ పార్టీ అయినా ఏ పార్టీ అయినా పోరాటం చేస్తున్నారు. ఈసీ మీదనా, బీజేపీ మీదనా, కాంగ్రెస్ మీదనా? సతీష్ గారు, అది ఏ పార్టీ అయినా కూడా ఇప్పుడు అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసే కదా గద్దెనెక్కింది. ఈ రోజు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. కోర్టుకి వెళ్తారా, ఇంకోటి ఏ విధంగా వెళ్తారో ఈ రోజు ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ పార్టీ గుర్తును బ్యాన్ చేస్తే తప్ప ఈ రోజు భవిష్యత్ తరాలకు రేపటి జనరేషన్ మనం ఏమైనా ఇవ్వగలుగుతాం. అట్లే తప్ప ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏది పడితే అది అబద్ధపు హామీలు ఇచ్చి మాట్లాడి ప్రజల్ని మోసం చేసి గెలిస్తే రేపు మీరు కూడా అంటారు కానీ హైదరాబాద్ సముద్రం తీసుకొస్తా అంటే నమ్ముతారు. రేపు హైదరాబాద్ లో ఇంకోటి తీసుకొస్తారు, ఓటర్ రేవులు తీసుకొచ్చి పెద్ద ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్ చేస్తామంటే నమ్మే పరిస్థితి వస్తుంది. అంటే చాలా సినిమాలు చూస్తున్నాం, ఇప్పుడు చూస్తా ఉన్నాం. అంటే ఇలాంటివి ఖచ్చితంగా మానేయాలి. ఏదైనా చెప్తే ఖచ్చితంగా నోటెడ్ గుళ్ళ మీద గోడ్బరాల మీద ఓట్లే చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని బాండ్ పేపర్ రాసిస్తుంది.
అట్లాంటి ఇవన్నీ మానేసుకోవాలి. దీని మీద ఒకవేళ చెప్తే ఖచ్చితంగా ఇప్పుడు రాసి అమలు చేయకపోతే ఏం చెప్తున్నారా బాబు? బాబు రాసి ఇప్పుడు హామీలు ఇచ్చిన అమలు చేయకపోతే పక్క పెడుతుండేంది? పెట్టాలండి సార్, హామీలు ఇచ్చినాయి 18 నెలల్లో ఒకటి హామీలని పుట్టినప్పుడే మొత్తం ఇయ్యరా బాబు? చెప్పిన హామీలు కానీ కాంతం గారు మీరు హామీ ఇచ్చారు 100 రోజులలో ఖచ్చితంగా చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు కాంతం గారు. అన్న తులం బంగారం అన్నారు. సతీష్ గారు టాపిక్ డైవర్ట్ అయితే టాపిక్ కాదు టాపిక్ డైవర్ట్ రవికుమార్ గారు మీరేం చెప్తారు? అది మాట్లాడాలి ఫస్ట్ టైం మీ దగ్గరకు వస్తాను డిస్కషన్ చేయించండి రవి గారు కాంతం గారు నేను మీతో మాట్లాడతాను అవగాహన మీకు లేదండి. అవగాహన ఉన్న వాళ్ళం చదువుకున్న వాళ్ళం కాబట్టి సభ్య సమాజం వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత దూషణలు కాంట్రవర్సీ సతీష్ గారు ప్లీజ్ సతీష్ కాంతం గారు సతీష్ గారు కాంట్రవర్సీ దాని గురించి వద్దు సతీష్ గారు టాపిక్ కాదు దాని గురించి వద్దు సతీష్ గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు ఇవాళ నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరోపణ ఏంటంటే దేశంలో జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు లేదా జనరల్ ఎలక్షన్స్ తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్స్ అప్పుడు లేకపోతే జనరల్ ఎలక్షన్స్ అప్పుడు మహారాష్ట్రలో ఒక 60 లక్షల మంది ఎంతో మంది విపరీతంగా ఓటర్లు యాడ్ అయిపోయారు. యాడ్ అవ్వడం వల్ల మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీ ఆయన బీఆర్ఎస్ ఆయన రాగు జరా నేను చెప్తాను. అవునే బాబు మీ కేసీఆర్ దళితుడి ముఖ్యమంత్రి ఎత్తనాడు చేయలేదు కదా? ఆ టాపిక్ వద్దు ఇప్పుడు వద్దు. ఇప్పుడు పాలిటిక్స్ మళ్ళీ డైవర్ట్ అవుతుంది. టాపిక్ వద్దు కానీ ప్లీజ్ ఆ టాపిక్ వద్దు అది మళ్ళీ వేరే చర్చలో మళ్ళీ దాన్ని ఖచ్చితంగా బయటకు తీసుకుందాం. ఓకే ఆ టాపిక్ దయచేసి ఆ టాపిక్ డైవర్ట్ చేయండి. ఓకే అది కాదు కాంట్రవర్సీ సతీష్ గారు కాంతం గారు రవికుమార్ గారు మీరు మాట్లాడండి, దయచేసి మీరు మాట్లాడండి. సతీష్ గారు ప్లీజ్ ఓకే సతీష్ గారు కాంతం గారు సతీష్ గారు కాంతం గారు ఓకే సతీష్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నాను. రవి గారు మీరు మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఏంటంటే కొందరు ఓట్లు యాడ్ అవ్వడం వల్ల మహారాష్ట్రలో బీజేపీ అనుకోని సీట్లు కూడా గెలిచింది, అది కూడా తక్కువ మార్జిన్ లో గెలిచింది అనేది మహారాష్ట్రలో రాహుల్ గాంధీ గారి ఆరోపణ. నేనేమంటున్నా, సరే ఒకవేళ బీజేపీ చాలా తక్కువ ఓట్లతో కొందరి ఓట్లు సడన్ గా యాడ్ చేయడం వల్ల గెలిచింది అనుకుందాం. ఇప్పుడు దాన్ని మనం కరెక్ట్ చేద్దామా అట్లనే వదిలేద్దామా? కరెక్ట్ చేద్దామని అనుకుంటేనేమో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి ఈ సిర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ ప్రోగ్రామ్ ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించండి. అట్లా కరెక్షన్ చేసే విధానంలో 7,90,00,000 మంది బీహార్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో అందులో దాదాపు ఒక 65 లక్షల మంది ఓటర్లను తొలగిస్తామని చెప్పేసి ఒక డ్రాఫ్ట్ రెడీ చేసినారు. ఈ డ్రాఫ్ట్ లో ఎవరైతే తొలగించాలని అనుకుంటున్నామో ఆ డ్రాఫ్ట్ లిస్టు మీకు ఇస్తున్నాము. అందులో ఏమైనా మీకు అభ్యంతరాలు ఉంటే మాకు మళ్ళీ సబ్మిట్ చేయండి అని చెప్పేసి మీ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు కదా, ఆ బూత్ లెవెల్ ఏజెంట్స్ దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్, మండల ప్రెసిడెంట్స్, స్టేట్ ప్రెసిడెంట్స్ కి ఈసీ పంపించింది, డ్రాఫ్ట్ లిస్ట్ పంపించింది. వీళ్ళని తీసేయబోతున్నాం, వీళ్ళు దొరుకుతలేరు. ఇలా ఎట్లా దొరుకుతలేరని నిర్ధారించుకున్నది మళ్ళా ఇంటింటికి ఎన్యూమరేషన్ చేసిర్రు, ఇంటింటికి పోయిర్రు. ఎవరెవరు పోయిర్రు? బూత్ లెవెల్ ఆఫీసర్ పోయిండు,
పొలిటికల్ పార్టీ నుంచి బూత్ లెవెల్ ఏజెంట్ పోయింది. Yeah, okay. ఇద్దరు కలిసి పోయి వీళ్ళతో Okay. పాటు మళ్ళీ కొంతమంది ఎన్సీసీ స్టూడెంట్స్ Yeah, okay. సపోర్ట్ చేసిర్రు, రిటైర్డ్ ఎంప్లాయీస్ సపోర్ట్ చేసి వీళ్ళందరూ కలిసి ఇంటింటికి పోయి ఎలక్షన్ ఓటర్ లిస్ట్ పట్టుకొని ఉన్న వాళ్ళని అందరిని కన్ఫర్మ్ చేసుకొని లేని వాళ్ళని వీళ్ళందరినీ తీస్తామని చెప్పేసి ఆ డ్రాఫ్ట్ లిస్ట్ తయారు చేసిర్రు. ఇప్పుడు మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే Yeah, అది okay, Ravi దానికి గారు, సంబంధించిన మీ ఏజెంట్ సబ్మిట్ చేయమని చెప్పండి, ఖతం అయిపోతుంది. Yeah, okay. మీ ఆరోపణకి మంచి పని చేస్తుండే, ఒక రకంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ మంచి పని చేస్తుంది కాబట్టి సుప్రీం కోర్టు కూడా దాన్ని సమర్థించింది. సుప్రీం కోర్టు సమర్థించిన తర్వాత కూడా కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నది అంటే అది ఎంతవరకు కరెక్ట్, ఒకసారి మీరు ఆత్మవిమర్శ Yeah, okay. చేసుకోవాలని చెప్పేసి Yeah. నేను విజ్ఞప్తి చేస్తున్నా. Yeah, మీరు కాంతం గారు, అనవసరంగా మల్లేశ్వర్ గారు, ప్రజల్లో మీతో మాట్లాడతాను. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. క్రియేట్ చేయకండి. రైట్ లేనిపోని కాదు, కాంతం గారు, వాస్తవాలు చెప్తున్నారు, అంటే మీరు వాస్తవాలు మీరు చెప్తే న్యాయపరమైన సరిపోతుంది. పోరాటాలు చేయకుండా జనానికి కేవలం వాస్తవాలు తెలియాలి మీడియా ముందు కదా. ఇలాంటి ప్రకటనలు చేస్తే